ప్రభాస్, అను రాఘవపూడి కాంబినేషన్లో సినిమా ప్రారంభమైన రోజు నుంచి రకరకాల అప్డేట్స్ మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన రకరకాల ఊహాగానాలు చేస్తూ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది 2 పండుగలు వరుసగా వచ్చాయి. అక్టోబర్ 20న దీపావళి పండుగను దేశ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజును ఆయన అభిమానులు ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని ఫౌజీ యూనిట్ అందరూ షాక్ అయ్యేలా ఒక అప్డేట్ తో వచ్చింది. ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ ను అఫీషియల్ గా ఫిక్స్ చేయకపోయినా ఈ ప్రాజెక్ట్ ను అదే పేరుతో చలామణి చేస్తున్నారు ప్రేక్షకులు, అభిమానులు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా అనే విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. ఎయిమ్ చేసి ఉన్న గన్స్ వెనుక ప్రభాస్ కనిపిస్తున్నాడు. అతని ఫేస్ కనిపించకపోయినా సినిమాలో అతని శక్తి సామర్థ్యాలను తెలిపే ఒక క్యాప్షన్ మాత్రం వదిలారు. ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్. ఒంటరిగా నిలబడినప్పటికీ అతను ఓ బెటాలియన్ అనే అర్థం వచ్చేలా ఉన్న క్యాప్షన్ చూస్తుంటే ప్రభాస్ని ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నారో తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా అప్డేట్స్ అక్టోబర్ 22 నుంచి మొదలవుతాయనే విషయాన్ని కూడా ఈ పోస్టర్లో తెలిపారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ను మరింత పెంచేలా అతని క్యారెక్టర్ని డిజైన్ చేసినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ విషయంలో దర్శకుడు అను రాఘవపూడి చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడని సమాచారం. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రిలీజ్ అయిన పోస్టర్, ఆ క్యాప్షన్ చూస్తుంటే ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేస్తారని అనిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.